హాయ్ అండి. చాలామంది మదర్స్ వాళ్ళ బేబీస్ చాలా సన్నగా ఉన్నారు అనేసి రకరకాల ఫుడ్స్ అనేవి ట్రై చేసేస్తూ ఉంటారు. అలానే ఒక్కసారి ఈ ఫుడ్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ బేబీ వెయిట్ గెయిన్ అవుతారండి. అంతే కదండీ! వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ప్రతి మదర్‌కి కూడా కావాల్సింది అదే కదా! ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఇక దాని ప్రొసీజర్ చూసేద్దామా? ఒక 5 బాదం, అలానే ఒక 3 జీడిపప్పులు, 2 డేట్స్‌ని తీసుకోవాలండి. వీటన్నిటిని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకుని 6 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. తర్వాత బాదం పైన ఉన్నటువంటి పొట్టు తీసేయాలి. అంతేకాకుండా డేట్స్‌లో ఉన్నటువంటి గింజని కూడా తీసేసి కావాల్సినన్ని వాటర్‌ని యాడ్ చేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఇక జావా ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెని తీసుకుని అందులో ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేయాలి. అలానే చిన్న టీ స్పూన్ రాగి పిండిని కూడా వేసుకోవాలండి. రాగిపిండి ప్లేస్లో మీరు ఓట్స్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇక తగినన్ని వాటర్ని అయితే పోసుకుని విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుని గ్యాస్ పైన పెట్టుకోవాలండి. ముందుగా 2 నిమిషాల పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి జావని కలుపుతూ ఉండాలండి. ఇక వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి 15 నిమిషాల పాటు జావని మరిగించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం బెల్లంని కూడా యాడ్ చేయాలి. తీయగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇక ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత జావా అనేది రెడీ అయిపోయినట్లే. ఇక రెడీ టు సర్వ్ అనమాట. ఇందులో మ్యాష్ చేసినటువంటి బనానాని మిక్స్ చేసి పిల్లలకి పెట్టొచ్చు. మీ బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ జావా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీక్లీ ఒక 4 టైమ్స్ అయినా సరే ఇలా జావా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 7th మంత్ దాటిన దగ్గర నుంచి మీ పిల్లలకి ఈ జావా అనేది హ్యాపీగా పెట్టేసేయచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనేసి అనిపిస్తే వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.